బంగారంపై దిగుమతి సుంకం పెరగడంతో బంగారు దుకాణాలు వెలవెలబోతున్నాయి. బంగారం కొనడానికి ప్రజలు సాహసం చేయలేకపోతున్నారు. అంతేకాకుండా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఏడాది వరకు బంగారం కొనకండి అన్న వ్యాఖ్యలు కూడా బంగారం కొనుగోలుదారులపై ప్రభావం చూపుతున్నాయి. నిత్యం వినియోగదారులతో రద్దీగా ఉండే అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని బంగారం దుకాణాలు నేడు వినియోగదారులు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇదే విషయంపై బంగారు దుకాణ యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కేవలం పెద్ద పెద్ద వ్యాపారస్తుల లబ్ధి కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని, వేల కోట్లు పెట్టుబడులు పెట్టి టన్నుల కొద్దీ బంగారం నిల్వలో ఉంచుకున్న కార్పొరేట్ బిజినెస్ సంస్థల కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వ్యాపారులు కనుమరుగై రాబోయే రోజుల్లో కూలీ పనులు చేసుకోవాల్సి వస్తుందంటున్న దుకాణం యజమానితో మా అనంతపురం ప్రతినిధి విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ప్రధాని నరేంద్ర మోదీ గత రాత్రి చేసిన వ్యాఖ్యలు, బంగారం దిగుమతిపై 5% సుంకాన్ని పెంచుతామంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా బంగారు దుకాణాలు వెలవెలబోయేలా చేశాయి. అంతేకాకుండా గత 2 రోజుల క్రితం తెలంగాణ హైదరాబాద్ వేదికగా జరిగిన మీటింగ్లో కూడా ఆ రోజు సంవత్సరం పాటు బంగారం ఎవరు కొనద్దండి అంటూ నరేంద్ర మోడీ గారు స్పీచ్ చేయడంతో ఒక్కసారిగా బంగారు దుకాణాలలో కాదు, అలాగే ఎవరైతే కొనుగోలుదారులలో కూడా తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారింది. మొత్తం మీద మనం చూసుకుంటే ఇప్పుడు ఆ మాటలతోనే బంగారు దుకాణాలు ఎక్కడ చూసినా వెలవెలబోతున్నాయి. ముఖ్యంగా అంటే చిన్న వ్యాపారులు అసలు బంగారు దుకాణాల్లో ఎవరు మనుషులు అంటే కొనుగోలుదారులే లేకుండా పోతున్నారు. అయితే మనం పూర్తిగా విజువల్స్లో చూడొచ్చు, బంగారు దుకాణదారులు పూర్తిగా ఎవరు అంటే వినియోగదారులు లేక వెలవెలబోతున్నది. అయితే అంటే ఈ ప్రభావం మొత్తం దేశవ్యాప్తంగానే కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా బంగారం ఏదైతే 5% సుంకం పెంచడంతో, దిగుమతి సుంకం పెంచడంతో ఒక్కసారిగా బంగారు రేటు దాదాపు 1,50,000 ఉన్నది, పొద్దు 1,66,000 రూపాయలకు చేరింది. 1,66,000 రూపాయలు కొనాలంటేనే పూర్తిగా భయపడే పరిస్థితి వచ్చిందంటే మొత్తానికి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు అంటే ఎక్కడ దాకా వెళ్తాయి, అసలు ఎందుకు ట్వీట్ చేశాడనే దాని గురించి ఒకసారి మనము ఆలోచించాల్సిన విషయం ఉంది. అయితే బంగారు దాదాపు మనం చూసుకుంటే 6 నెలల కాలం నుంచి బంగారు అనేది విపరీతమైన రేటు, దాదాపు 1,00,000 రూపాయలు ఉన్నది, పొద్దు 1,60,000కు చేరిందంటే మరి ఎందుకు బంగారు ఇంత రేటు పెరుగుతుంది అనేది పూర్తి ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే ఈ బంగారు నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయి అనేది అయితే ఒకసారి మనము ఆలోచించుకోవాల్సిన విషయమో. అయితే నరేంద్ర మోడీ గారు సంవత్సరం పాటు బంగారు కొనకూడదు అంటున్నాడంటే దీనికి కారణాలు ఏముంటాయి అనేది అయితే మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం బంగారు పైన 5% సుంకం, దిగుమతి సుంకం పెంచడంతో ఈ రోజు నుంచి ఉదయం నుంచి బంగారు దుకాణాలు వెలవెలబోతున్నాయి. మరి ఒకసారి మనము ధర్మవరం పట్టణంలో ఉన్న బంగారు దుకాణ ఓనర్ని ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాము. అంటే ఎలా ఉంది బిజినెస్, అంటే పెంచడం ద్వారా అసలు ఎటువంటి పరిణామాలు ఎటువైపు వెళ్తున్నాయి అనే దాని గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, కేంద్ర ప్రభుత్వం బంగారు పైన 5% దిగుమతి సుంకం పెంచుతున్నట్లయితే ఒకటి విడుదల చేసింది. వాటి పేరు ఎట్లా ఉండబోతుంది బిజినెస్ అనేది చాలా ఇప్పటికే ఎక్కిపోయి, బంగారు ఎండి రేటు ఎక్కిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంకా ట్యాక్స్ పెంచేసి సుంకం ఎక్కువ చేసేస్తే ఇంకా బీదాబీక ఏముకుంటారు. ఒక తాలిబొట్టు కొనాలంటే కనీసం అంటే 20,000 కావాలి. మెట్లు కొనాలంటే జత మెట్లు కొనాలంటే 3,500 రూపాయలు కావాలి. హిందూ సంప్రదాయం ప్రకారము తాలిబొట్టు మెట్లు కొనాల్సినదే. వాళ్ళే మోడీ గారు ఏమన్నారు, 1 ఇయర్ దాకా గోల్డ్ కొనొద్దనని 10% ఎక్కువ ట్యాక్స్ పెంచేసినారు. అట్లయితే ఎవరుకుంటారు, ఏం చేస్తారు? వీటికే ఇబ్బందులు పడుతున్నారు. కనీసం అంటే ధర్మారంలో స్వర్ణకారులంతా లేదా పెయింట్ పనికి ఆటో తోలుకుంటా అట్లా బ్రతుకుతా అన్నారు. గతంలో పనులు బాగా జరుగుతుండే, ఇప్పుడు ఉండేది బెంగాలీ పని వచ్చేసింది, సాదా పని. ఇక్కడ ధర్మారంలో కానీ మన అనంతపురం డిస్టిక్లో కానీ ఏడా చేసేది అట్లే, అంతా బెంగళూరు పోతున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల వాళ్ళు కోట్లాది బంగారు పెట్టుబడి పెడతారు. వాళ్ళకు జరుగుతుంది, ఇబ్బంది కాదు, రేట్ పెరిగే కొద్దీ వాళ్ళకి జరుగుతుంది. మాట్లాడేవాళ్ళు చిన్న వ్యాపారస్తులం ఏం గతి కావాలనేది ప్రభుత్వం గుర్తించి ఏదైనా సహాయం చేయాలి మాట్లాడేవాళ్ళకు కూడా. ఇప్పుడు కనీసం అంటే ధర్మారంలో 2,000 మంది వర్కర్స్ ఉంటారు. వాళ్ళు ఏమవుతున్నారని అర్థమే కాకుండా ఉంది. అసలు పని పాట లేక చాలా ఇబ్బందులు, అంటే అట్లా ఇట్లా ఇబ్బందులు లేదు. నరేంద్ర మోడీ గారి ప్రకటన అనేది పూర్తిగా ఎవరైతే డబ్బున్న వ్యాపారస్తుల కోసమే ఇలాంటి ప్రకటన చేశారంటున్నారో, అలాగే ముఖ్యంగా చూసుకుంటే పెద్ద పెద్ద కార్పొరేట్ షాపులకి ఉపయోగపడతాయి తప్పిస్తే మాలాంటి చిన్న వ్యాపారస్తులకు అయితే ఎలాంటి ఉపయోగం లేదు. వాళ్ళు కేజీలు బంగారం, కొన్ని టన్నుల బంగారం షాపుల్లో పెట్టుకుంటారు కనుక రాత్రే
దాదాపు 16,000 పెరిగిందంటే ఒకేసారిగా వారికి పెద్ద ఆదాయాన్ని సమకూర్చడానికే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇట్లాంటి ప్రకటన చేశారంటున్నారు. అలాగే మన ధర్మవరం పట్ల దాదాపు 2,000 మంది చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. వారికి ఈరోజు వ్యాపారాలు లేక దివాళా తీసే పరిస్థితి అయితే ఉందంటున్నారు. అలాగే రాను కాబోయే కాలంలో కూడా వీళ్ళు కూలీలు చేసుకొని అయితే మేము బతకాల్సి వస్తుంది ఇలాగే జరిగితే అని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ శర్మతో విజయ్, ప్రైమ్ న్యూస్, అనంతపురం.